హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ జొన్నలతో జొన్న ఇడ్లీని మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ ఇడ్లీ లాగా సాఫ్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బరువు తగ్గాలి అనుకునేవారు అలాగే షుగర్ పేషెంట్స్కి ఇలా జొన్నలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదండి, ఈ జొన్నల్లో మనకి ఐరన్ ఇంకా ఫైబర్ ఉండడం వల్ల ఇవి తేలికగా డైజెస్ట్ అయ్యి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి ఎన్నో ప్రయోజనాలు గల ఈ జొన్నలతో జొన్న ఇడ్లీని సాఫ్ట్గా ఎలా చేసుకోవచ్చో రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల జొన్నల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నాను, మీకు కావాలంటే పచ్చి జొన్నల్ని కూడా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ జొన్నలకి బదులుగా 2 గ్లాసుల జొన్న రవ్వని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ని వేసి మూత పెట్టి వీటిని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకొని ఇందులోకి ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసి ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి 1 గ్లాసు నీళ్లు వేసుకొని మూత పెట్టి వీటిని కూడా ఒక 8 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు 8 గంటల పాటు నానిన మినపగుళ్ళని ఇలా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న మినపప్పుని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న జొన్నలు కూడా బాగా నానాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా కాస్త రవరవగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. పిండి మరి గట్టిగా అయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి, కాబట్టి మనం రవ్వ వేయట్లేదు కాబట్టి ఈ జొన్నలనే ఇలా రవరవగా పట్టుకొని మనం మినపప్పు వేసుకున్న గిన్నెలోకి మనం గ్రైండ్ చేసుకున్న జొన్న రవ్వని వేసుకొని ఇలా చేయితోనే బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. కనీసం 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసింది కదా, ఇలా బాగా పులిసిన పిండిని ఇడ్లీలాగా వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని అలాగే పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఒక అర గ్లాసు వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ రాసుకున్న ఇడ్లీ ప్లేట్లోకి ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్లలో ఇడ్లీలాగా పెట్టేసుకొని మన ఇడ్లీ పాత్రలో వాటర్ని వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మన జొన్నలతో చేసిన ఇడ్లీలు అయితే రెడీ అవుతాయి. చూసారు కదా, మనం రెగ్యులర్గా తినే ఇడ్లీలాగే ఈ జొన్నలతో చేసిన ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా. మరి మీరు కూడా ఒకసారి ఈ జొన్నలతో జొన్న ఇడ్లీని ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి చట్నీతో అయితే సర్వ్ చేశాను. ఇలా కొబ్బరి చట్నీతో కాకుండా సాంబార్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి ఇలా జొన్నలతో జొన్న ఇడ్లీని చేసినప్పుడల్లా సాంబార్తో మా పిల్లలకైతే సర్వ్ చేస్తాను. వాళ్ళైతే ఇలా ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఎప్పుడు చేసుకున్న ఇడ్లీ కాకుండా ఇలా జొన్నలతో ఇడ్లీని ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి అంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.